చెర్ల నుండి భద్రాద్రి రామయ్యకు పాదయాత్రగా గోటి తలంబ్రాలను అందజేయనున్న రామ భక్తులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని శ్రీ సీతారామ లక్ష్మణ భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను శిరస్సున ఎత్తుకుని పాదయాత్రగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీరామ నామస్మరణతోటి బయలుదేరిన రామ భక్తులు సోమవారం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గోటితో వలిచిన తలంబ్రాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవికి అందజేయనున్నట్లుగా శ్రీరామ భక్తులు ఈ కార్యక్రమంలో పెద్దాడ ఆశాలత, పాసిగంటి శ్రీదేవి, మచ్చ వీర్రాజు, గొంది శోభన్ ఆధ్వర్యంలో ఇందల రమేష్, ఇందల బుచ్చిబాబు, ఏడారి పుష్పావతి, ఎడారి రమాదేవి, ఎడారి వరలక్ష్మి, పంజా అనసూయ, చింతలూరి సరోజిని, నాంపల్లి సత్యవతి, మచ్చ సత్యవతి, గొప్ప విజయలక్ష్మి, దల్లి సత్యనారాయణ రెడ్డి, కుక్కడపు రాజేశ్వరి, వానపల్లి నాగమణి, యాసాల సత్యవతి, యాదగిరి నాగేశ్వరరావు, తాండ్ర భువనేశ్వరి, ఎడారి ప్రశాంతి, మాణిక్రావు, గీతా గాయత్రి, వానపల్లి సుజాత మరియు ఆర్ కొత్తగూడెం కుదునూరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం వద్ద నుండి ఎప్పుడూ లేని విధంగా భద్రాచలానికి భక్తుల అందరసే గోటి తరంబ్రాలు స్వయంగా చేతులతో వడ్లని గోటి తరంబ్రాలుగా తయారు చేసి ఏప్రిల్ 17న జరిగే కళ్యాణంలో భాగంగా రేపు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారిని పెళ్లి కొడుకుగా చేస్తారు. అందరూ కూడా అక్కడికి గోటి తరంబ్రాలని సమర్పిస్తారు. మన ఆలయం వద్ద నుండి పాత చెర్ల సీతారామ భక్త ఆంజనేయ ఆలయం వద్ద నుండి గోటి తరంబ్రాలు తయారు చేసి రామకోటి పుస్తకాలు కూడా రాసిన పుస్తకాలు గోటి తరంబ్రాలు ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా తరంబ్రాలను రామకోటి పుస్తకాలను పట్టుకొని చెర్ల నుండి భద్రాచలం 54 కిలోమీటర్లు నడిచి స్వామివారి నామ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ప్రతి ఒక్కరు కూడా విశేషంగా తెల్లవారుజామున 5 గంటల నుండి బయలుదేరారు. ఇది అందరికీ కూడా శుభదాయకం. శ్రీరామచంద్రుడు ధర్మం అంటే శ్రీరామచంద్రుడు. రామరాజ్యం వస్తే అందరికి కూడా చక్కటి పంటలు, పరిశ్రమలు, వైభోగం కలుగుతుంది. అందుకని రామరాజ్యం రావాలని, రాముల వారి పరిపాలన కావాలని, శ్రీరామచంద్రుడు అంటే ధర్మం అంటే శ్రీరామచంద్రుడు. అటువంటి కార్యక్రమం చెర్ల ప్రాంత ప్రజలందరూ కూడా సహకారంతో అన్ని కుల వాళ్ళు, శ్రీకూటమి ఆలయం వారు, వెంకటేశ్వర వారి కులం వారు, ముత్యాలమ్మ గుడి వారు, అలాగే ప్రధానంగా మనకి ధర్మ జాగరణ నుండి ఎంతో సహకరించారు. ఆశలత గారు, శోభన గారు, శ్రీదేవి గారు, మన ఆలయం తరపు నుండి భక్తులందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా భద్రాచలం నడిచి బయలుదేరటం ఇది మన ప్రాంత ప్రజలకందరికి కూడా ఆదర్శంగా ఆ శ్రీరామచంద్రుడు భద్రాచలం నుండి మన చెర్ల ప్రాంతం అందరిని కూడా చల్లగా చూసి సస్యశ్యామల కాంచి అందరికీ మంచి వైభవ